కలియుగం యొక్క లక్షణాలని మనం చూస్తూ ఉన్నాము. మొదటి శ్లోకంలో ఏ విధంగా కలియుగం మనము చూస్తున్నామో, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనము క్షీణిస్తూ ఉన్నాయి. కలియుగాంతం వరకు వెళ్ళేసరికి లక్షణాలు ఎలా క్షీణిస్తాయి అనేటువంటి విషయం చూసాం. అందులో కొన్ని లక్షణాలను మనం చూసాము. ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, బలము, స్మృతి అనేటువంటివి ఏ విధంగా క్షీణిస్తున్నాయి అనేటువంటిది మనము చూసాం. సో అందులో ముఖ్యంగా మనం చూసినటువంటిది ధర్మము. సో ధర్మము అంటే ఏదైతే మనకి కృష్ణ ప్రేమని ఇస్తుందో, ఏదైతే మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుందో అది నిజమైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని కూడా మనం కోల్పోతాము. అందుకని కలియుగంలో భక్తులు అవడం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నారు. ఇంతకు ముందు యుగాలలో వాళ్ళందరికీ కూడా ధర్మం గురించి తెలుసు. ధర్మం నిలబడి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తులుగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హతని సాధించగలిగారు. కానీ ఇప్పుడు యుగాలలో అలా లేదు. ఆ కలియుగం ముదురుతున్న కొందికి జనాలు ఆ, కృష్ణ భక్తి అనేటువంటిది చేయాల్సిన ఆవశ్యకతను కూడా మర్చిపోతారు. ఇక సత్యము, శౌచము, ఓర్పు అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మనం చూసాము. దయ దయ గురించి కూడా మనం చూసాము. ఏ విధంగా మనం అందరం కూడా ఆమ్, దయాగుణాన్ని కోల్పోతున్నాము. నిజమైనటువంటి దయా కరుణ అంటే మనం అందరికీ కూడా కృష్ణ భక్తిని ఇవ్వగలగడం. అది కాకుండా మనము ఎవరినైనా సరే భౌతికంగా మాత్రమే ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనం ఒకవేళ చేసినట్లయితే ఆ, నిజంగా మనం దయాగుణాన్ని ప్రదర్శించినట్లు కాదు. ఎందుకంటే మనము ఆ వ్యక్తిని భౌతికంగా బంధించడానికి మనవంతు సహాయం మనం చేస్తున్నాము అని అర్థం. ఒక వ్యక్తికి కేవలం భౌతిక సహాయం మాత్రమే చేయడము అనేటువంటిది ఆ వ్యక్తిని భౌతికంగా బంధించడానికి మనం సహాయం చేస్తున్నాము అని అర్థం. అది ఎప్పటికీ కూడా దయాగుణం కాదు. ఒక కబేళా వాడికి ఒక మేకని అప్పచెప్పినట్టు ఆ మేక పట్ల దయ చూపించినట్ట మనము. కబేళా వాడికి ఒక మేకను అప్పచెప్పి ఆవిడ మంచిగా తిండి పెడతాడు, మంచిగా అన్ని మూడు పూట్ల కావాల్సిందంతా చూసుకుంటాడు, నీకు ఆ, అన్ని సౌకర్యాలు కలిగిస్తాడు కబేళా వాడు అని చెప్పేసి ఆ కబేళా వాడికి ఇచ్చేస్తే మేకని ఏమవుతుంది? పెడతాడు కొద్ది రోజులు. మోసమర్చడు. ఉమ్. సో ఆ విధంగా మనం ఎవరినో భౌతికంగా ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనం చేశాము అని అంటే అదే పని చేస్తున్నట్టు, దయాగుణాన్ని ప్రదర్శిస్తున్నట్టు కాదు. ఎవరికైనా సరే మీరు కృష్ణ భక్తిని ఇవ్వగలిగితే, కృష్ణ ప్రేమను ఇవ్వగలిగితే, ఈ భౌతిక బంధనాల నుంచి విడవించగలిగితే అప్పుడు మీరు నిజమైనటువంటి దయను చూపించగలుగుతున్నట్లు. ఓకే. భౌతిక సుఖాలని, సౌకర్యాలని కలిగించడం కాదు దయ చూపించడం అంటే. కృష్ణ ప్రేమని ఇవ్వగలగడమే దయ చూపించడం. ఇంకొక రకంగా దయని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని ప్రాణం తీసేటువంటి అర్హత ఏ జీవికి లేదు. కానీ మనం మన సుఖాల కోసం, మన రుచుల కోసం మనం అనేక జీవుల్ని చంపి తింటూ ఉన్నాం. ఎవరైతే ఇలా హత్యలు చేస్తారో, ఇవన్నీ కూడా హత్యలే. ఒక జంతువుని చంపినా హత్యే. ప్రకృతి నియమం ప్రకారంగా ఒక జంతువుని చంపినా, ఒక పక్షిని చంపినా, ఒక కోడిని చంపినా, ఒక పాముని చంపినా, దేన్ని చంపినా కానీ హత్యే. ఒక మనిషిని చంపితే ఎలాంటి రియాక్షన్ అయితే ఉంటుందో అలాంటి రియాక్షనే ఏ జీవరాశిని చంపినా కానీ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి నియమం ఒక జీవి నుంచి ఇంకొక జీవికి వెళ్ళేసరికి మారదు. మనిషిని చంపితేనే నీకు శిక్ష వేస్తారు ప్రకృతి నియమాల ప్రకారంగా. కానీ ఒక జంతువుని చంపితే నీకు శిక్ష ఉండదు అని లేదు ప్రకృతి నియమాల్లో. కాకపోతే మన ప్రభుత్వ నియమాల ప్రకారంగా మనిషిని చంపితే ఘోరమైన శిక్ష, కానీ ఒక జంతువుని చంపితే కనీసంగా అది ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు కదా. కానీ ప్రభుత్వ నియమాలు ప్రకృతి నియమాలు ఒకలా ఉండవు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రభుత్వ నియమాలు కూడా ఉంటే భగవంతుడి ప్రతినిధిగా పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నట్లు. అలా లేదు అని అంటే భగవంతుడి ప్రతినిధిగా ప్రభుత్వం పాలించట్లేదు అని అర్థం. అలా ప్రభుత్వ నియమాలను పాటిస్తూ కూడా మనం ప్రకృతి నియమాల దృష్ట్యా అనేక పాపాలు చేస్తున్నాము అని అర్థం. ఒక జంతువుని చంపడం అంటే దయాగుణాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మాత్రమే ఒక జంతువునైనా కానీ చంపుతాడు, తింటాడు. మనం ఎక్కువ తింటున్నాం కాబట్టి చంపేవాళ్ళు చంపుతున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి మనము శాకాహారంతో మనము నివసించగలిగినప్పుడు మన అందరికీ కూడా భగవంతుడు ఎలా తినాలి, ఏం తినాలి అనేటువంటిది నిర్దేశించినప్పుడు అలాంటి ఆహార పదార్థాలు తినకుండా మన రుచుల కోసం ఇంకొక జీవరాశిని చంపటము అనేటువంటిది మహాపాపం. మను సంహిత ప్రకారంగా
చంపిన వాడే కాకుండా ఆ చంపడానికి ప్లాన్ చేసినటువంటి వాడు, దాన్ని కబేళాలకు తీసుకొచ్చినటువంటి వాడు, కబేళాల్లో అమ్మినటువంటి వాడు, అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు, ఇంట్లో వంట వండిన వాళ్ళు, వంట వడ్డించిన వాళ్ళు, అందరూ తిన్నవాడు, అందరూ కూడా సమానమైనటువంటి పాపాన్ని పంచుకుంటున్నారు. ఒక జంతువుని చంపినటువంటి పాపాన్ని పంచుకుంటున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి పాపము. అలాంటి మనం అనుకోవచ్చు, నేను చంపట్లేదు, చంపిన దాన్ని తీసుకొచ్చి నేను తింటున్నాను అని అనుకోవచ్చు. చంపిన దాన్ని తిన్నా కానీ చంపిన వాడితో సమానమైనటువంటి శిక్ష మనకి ఉంటుంది అని మను సంహిత మనకి తెలియచేస్తుంది. ఇక మన ఆయు పరిమాణం కూడా ఎలా తగ్గుతుంది, మనలో ఉన్నటువంటి బలం కూడా ఎలా తగ్గుతుంది, మనలో ఉన్నటువంటి స్మృతి కూడా ఎలా క్షీణిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇంకా కలియుగంలో లక్షణాలు ఏ విధంగా క్షీణిస్తాయి అనేటువంటి విషయం ఈరోజు 2వ శ్లోకం నుంచి డీటెయిల్గా చూద్దాం. లావణ్య మాతాజీ. విత్తమేవ కలో నృణాం జన్మాచార గుణోదయ విత్తమేవ కలో నృణాం జన్మాచార గుణోదయః ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం ఫలమేవ హి ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవ హి. కలియుగంలో ధనమే మానవుని ఉత్తమ జన్మమునకు, ఆచారమునకు, గుణములకు సూచకమగును. మనుషుని బలము బట్టియే న్యాయధర్మములు అన్వయించబడును. భాష్యము. కలియుగం నందు జ్ఞానము, సంస్కృతి, నడవడి ఎట్లునను కేవలము ఆర్థిక స్తోమతను బట్టి మనిషి ఉన్నత తరగతి, మధ్య తరగతి లేదా నీచ తరగతికి చెందిన వాడుగా పరిగణించబడును. ప్రస్తుత కాలంలో ధనికుల కొరకు రమ్యమైన భవంతులతో కూడిన పలు పారిశ్రామిక వాణిజ్య నగరములు ఉన్నవి. భవ్యమైన భవంతుల్లో గల వృక్షపంతులతో అలరించబడిన రహదారులపై అనేకమైన వికృత దురాచార పాపకర్మలు జరుగుట సర్వసాధారణము. కానీ వేద అనుసరించి నడవడి జ్ఞానమయమైనప్పుడే మనిషి ఉన్నత తరగతికి చెందినవానిగా భావింపబడును. ఇక అతని కర్మలు సకల జీవుల సుఖమును వృద్ధి చేయుటకు అంకితమైనప్పుడే అతని నడవడి జ్ఞానమయమైనదిగా భావింపబడును. సహజంగా ప్రతి జీవుడు ఆనందమయుడే. భగవానుని దివ్య చేతనములో భాగమైనట్లు నిత్యమైన ఆధ్యాత్మిక స్ఫులింగము ఎల్లప్పుడూ జీవుల దేహములలో ఉండుటయే దానికి కారణము. మన మూల ఆధ్యాత్మిక చేతనము జాగృతమైనప్పుడు సహజంగానే మనము శాంతితోనూ జ్ఞానంతోనూ ఆనంద భాగులమై సంతృష్టి చెందగలము. జ్ఞానవంతుడు లేదా విద్యావంతుడునైన వ్యక్తి తన ఆధ్యాత్మిక అవగాహనను జాగృతమనర్చుకొనుటకే యత్నించును. అట్టి ఉదాత్తమైన చేతానుభూతిని పొందుటలో ఇతరులకు తోడ్పడవలను. మనుషుడు జ్ఞానవంతుడైనచో సహజంగానే అతడు ధర్మశీలుడగునని పాశ్చాత్య తత్వవేత్త అయిన సోక్రటీసు పలికియుండెను. శ్రీల ప్రభుపాదులు ఈ విషయంను ధ్రువపరిచి ఉండిరి. కానీ కలియుగం నందు ఈ స్పష్టమైన సత్యము ఉపేక్షించబడింది. జ్ఞాన సద్గుణాన్వేషణ స్థానంలో ధనము కొరకు దుష్టము, పాశవికమైన పోటీ వచ్చి చేరింది. దీనిలో సఫలమైన వారు నవీన సమాజంలో ఉన్నతులుగా తయారవుదురు. వారి కొనుగోలు శక్తి వారికి పరమ ఆదరణీయులు, పరమోన్నతులు, గొప్ప విద్యావంతులు అనేది గౌరవమును ప్రసాదించగలదు. కలియుగం నందు కేవలము బలమే వ్యాయామును, న్యాయమును, ధర్మమును నిర్ణయించునని కూడా ఈ శ్లోకము పలుకుచున్నది. ప్రగతిశీల వైదిక సంస్కృతిలో ఆధ్యాత్మిక రంగమునకు సాధారణ జనజీవన రంగమునకు మధ్య ఎటువంటి కృత్రిమమైన వ్యత్యాసము లేకుండానని మనం గుర్తుంచుకొనవలను. భగవంతుడు సర్వత్రా ఉన్నాడనియు అతని నియమములు జీవులందరికీ అన్వయించుననియు నాగరిక మానవులందరూ ఎరిగియుండిరి. కనుక ధర్మమనడి పదము మనుషుని సాంఘిక ధర్మమును అట్లే ధార్మిక బాధ్యతను సూచించును. కనుక బాధ్యతతో కుటుంబమును పోషించుట ధర్మము అయినట్లుగానే భగవత్ సేవలో నెలకొంట కూడా ధర్మమే అగును. కానీ ప్రస్తుత కలియుగం నందు బలము కలవానిదే రాజ్యము అనే సిద్ధాంతము అన్వయించుకొని ఈ శ్లోకము సూచించున్నది. ఈ సిద్ధాంతము భారతీయ చరిత్రలో ఏ రీతిగా ప్రవేశించనో ఈ స్కందంలోని మొదటి అధ్యాయంలో మనము గాంచి ఉన్నాము. అట్లే ఆసియా ప్రాంతములపై పాశ్చాత్య దేశములు రాజకీయ, ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యమును పొందగా భారతీయ ధర్మము, వేదాంత శాస్త్రము, తత్వ సిద్ధాంతము పురాతనమైనవి, అశాస్త్రీయమైనవి అనగా అవి కేవలము కల్పనలు, మూఢ విశ్వాసములని కృత్రిమ ప్రచారం చేయబడింది. అదృష్టవశాత్తు ఈ దురహంకార తర్కశూన్య దృష్టి ఇప్పుడు కనుమరుగవుచున్నది. భారతీయ సంస్కృతి వాంగ్మయంలో లభ్యమయ్యేది తాత్విక, వైజ్ఞానిక అపార సంపదను గురించి ప్రపంచ జనులందరూ గుర్తించి ఉన్నారు.
వేరు మాటలలో పాశ్చాత్య దేశీయులు ఇతర భౌగోళిక జాతిపర మానవ సంఘములను రాజకీయ మగును ఆర్థిక మగును అనిషి ఉన్నంత మాత్రమున సాంప్రదాయకమైన పాశ్చాత్య ధర్మము లేదా విజ్ఞాన శాస్త్రము ప్రామాణికము కావాల్సిన అవసరం లేదని పలువురు బుద్ధిమంతులు తలుచుతున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక సమస్యలను ఆయుధ పరీక్షచే కాక తాత్విక స్థాయిలో చర్చించి పరిష్కరించుటకు ఇప్పుడు ఒక ఆశ ఉదయించినది. చట్ట నియమము బలవంతులకు దుర్బలులకు అసమానంగా అన్వయించునని ఈ శ్లోకం తెలుపుచున్నది. ధనమును వెచ్చించి పోరాటం చేసిరి వారికే న్యాయము లభించుట పలు దేశములలో ఇప్పటికే ఆరంభమైంది. నాగరిక దేశములలో ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు చట్ట విధానమును సమానంగా త్వరితంగా చేరగలిగే అవకాశమును కలిగి ఉండవలను. నవీన కాలంలో దీనిని మనము మానవ హక్కులని పిలుచున్నాము. కలియుగంలో మానవ హక్కులు కారాచబడుట స్పష్టంగా గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో కలియుగంలో ధనమే మానవుని యొక్క ఉత్తమ జన్మనకు, ఆచారమునకు, గుణములకు సూచకమగును. మనుజుని బలమును బట్టియే న్యాయ ధర్మంలో అన్వయించబడును. సో మనందరికీ ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే మంచివాడు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడు చెప్పిందే న్యాయం కదా ప్రస్తుతం. నిజానికి ధర్మాత్ముడు కాదు అనేటువంటి విషయం కేవలం వాడికి ఉన్నటువంటి ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండదు, వాడికి ఉన్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. డబ్బు లేదు కదా అని చెప్పేసి జ్ఞానవంతుడు కాకపోలేదు, జ్ఞానవంతుడు చెప్పింది ధర్మము కాకపోలేదు. కానీ కలియుగానికి వచ్చేసరికి ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ఎంత జ్ఞానవంతుడైనా ఆ వ్యక్తి యొక్క మాట నెగ్గాలి అని అంటే ఆ మాటకి ఆ వ్యక్తికి సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి, ఒక పదవి ఉండాలి, డబ్బు ఉండాలి. పదవి ఐశ్వర్యము ఉన్న వ్యక్తి ఏది చెప్తే అది సరి అవుతుంది. మీరు చూస్తే చాలామంది బిజినెస్ పీపుల్ ఎన్నో లోన్లు చేసి, అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చకుండానే వాళ్ళు దేశాలు వదిలి పారిపోయినా కానీ వాళ్ళకి శిక్ష లేదు. వాళ్లే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లే ప్రభుత్వంలో ఒక బిల్లు పాస్ చేపిస్తారు. ఏమని? ఇంతకాలం వరకు గనక ఇన్ని లోన్లు గనక తీర్చినటువంటి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ లోన్లు మాఫీ చేయండి అని వాళ్లే ప్రభుత్వం ద్వారా వాళ్లే ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి వాళ్ళ లోన్ని వాళ్లే మాఫీ చేయించుకుంటారు. వాళ్ళకి ఈ ధర్మం వర్తించదు. అదే ఒకవేళ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కోవడం కోసమో, కట్టుకోవడం కోసమో, పొలం కోసమో ఒకవేళ కనుక అప్పు చేసి ఉన్నట్లయితే, ఆ అప్పు కట్టలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే, ఒక నెల కట్టాల్సిన ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు, వాళ్ళని జైల్లో కూడా వేస్తారు. ఎందుకు? అంతకంటే లక్షలు ఎక్కువ తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా పడని శిక్ష ఏదో కొంచెం డబ్బులు తీసుకుని కట్టలేకపోవడం వలన పొందేటువంటి శిక్ష ఎందుకు? వానికి లేని శిక్ష వీనికి ఎందుకు? వాళ్ళకి బలము, వాళ్ళకి ఐశ్వర్యము, వాళ్ళకి పలుకుబడి, వాళ్ళకి పదవులు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు చూడండి, మన ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఎన్నో కుంభకోణాలు, కుట్రలు చేసినటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. కనీసంగా వాళ్ళకి జైలుకి వెళ్తామనే భయం కూడా లేదు. కానీ సామాన్యుడు మాత్రం ఒక తప్పు చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ధర్మము అనేటువంటిది పెద్దవాళ్లకు వర్తించదు, కేవలం చిన్నవాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. చట్టము అనేటువంటిది పెద్దవాళ్ళకు వర్తించదు, చిన్నవాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. సో అదే అయిపోయింది. అదే చెప్తున్నారు, ఇది కలియుగ ప్రభావం అని. కలియుగంలో ధనమే మానవుని ఉత్తమ స్థితిలో ఉంచుతుంది. మనకున్నటువంటి అర్హతల్లో ఏమి ఉండాలి? ధనం ఉంటే చాలు. మనకి జ్ఞానం ఉన్నా లేకపోయినా మా తల్లిదండ్రులు కనుక కోట్లు సంపాదించున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా గౌరవం వచ్చేస్తుంది. ఓకే, మన మాటకు కూడా విలువ వచ్చేస్తుంది. మనం ఏది చెప్తే అది ఆచారంగా మారిపోతుంది. ఒక మనిషి ఇలా ఉండాలి అని మనం చెప్తే అది ఆచారం అయిపోతుంది. ఇలాంటి పూజలు చేయాలి అని మనం చెప్తే అది ఆచారం అయిపోతుంది. పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తే అది ఆచారం అయిపోతుంది. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పారు,
ఏమని చెప్పారు? గొప్ప ఎవరైతే మహానుభావులు ఏది ఫాలో ఆ, అవుతే వాళ్ళని చూసి సాధారణ వ్యక్తులు ఫాలో అవుతారు. మహానుభావులు ఏది ఫాలో అయితే అది చూసి సామాన్యులు కూడా వ- పాలిస్తారు అని. అంటే ఉదాహరణగా ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి తప్పు పని చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ఉదాహరణగా తీసుకుని తప్పులు చేస్తారు. అందుకనే అర్జునుడు లాంటి వ్యక్తి ఒక ఉదాహరణగా నిలబడాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి కనుక యుద్ధరంగం నుంచి కనుక నేను యుద్ధం చేయను అని పోతే అది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా తర్వాత తరాల వాళ్ళకి నిలబడిపోతుంది. ఎవరు కూడా యుద్ధం చేయకుండా పారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ధర్మ కార్యాలు చెయ్యాలి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మనం. కాబట్టి జ్ఞానవంతులు, జ్ఞానము అనేటువంటిది డబ్బుతో రాదు. సో పాశ్చాత్య దేశ తత్వవేత్త అయినటువంటి సోక్రటీస్ తెలిపినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. జ్ఞానవంతుడైనచో సహజంగానే అతడు ధర్మశీలి యగునని చెప్తున్నారు. అలా అని డబ్బున్న ప్రతి ఒక్కడు కూడా ధర్మశీలి అవ్వాలని లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? డబ్బున్నవాడే మాటనే నెగ్గుతుంది మన 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 యొక్క సమాజంలో. ఓకే, సో న్యాయాలు కూడా వాళ్ళకి మాత్రమే అనువుగా ఉన్నాయి. నెక్స్ట్ 3వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. దంపత్యేభిరుచిర్హేతుర్మాయైవ వ్యావహారికే. ఒక్క నిమిషం. దంపత్యేభిరుచిర్హేతుర్ మాయైవ వ్యావహారికే. స్త్రీత్వే పుంస్త్వే చ హి రతిర్ విప్ర విప్రత్వే సూత్రమేవ హి. ప్రీత్వే పుంస్త్వే చ హి రతిర్విప్రత్వే సూత్రమేవ హి. కేవలము బాహ్యాకర్షణము కారణంనే స్త్రీ పురుషులు దాంపత్యమును కొనసాగింతురు. వ్యాపార జయము వంచనపై ఆధారపడును. స్త్రీ పురుషుల తత్వములు వారి రౌతి కౌశలమును బట్టి నిర్ణయించబడును. యజ్ఞోపవీత ధారణముచే మనుజుడు బ్రాహ్మణుడని తెలియబడును. భాష్యము. మానవ జన్మకు ఆధ్యాత్మిక ముక్తి అనేది ఒక మహత్తరమైన గంభీరమైన ప్రయోజనం ఉన్నట్లుగానే వివాహము, సంతాన పోషణము వంటి ప్రధానమైన మానవ ధర్మములు కూడా ఆ మహత్తర ప్రయోజనమునికే అంకితము కావలెను. దురదృష్టవశాత్తు ప్రస్తుత యుగములో కామవాంఛను తీర్చుకొనుటయే వివాహమునకు ఏకైక కారణం కాకపోయినను సర్వోన్నత కారణముగానైనది. అన్ని జీవజాతులలో స్త్రీ పురుషులను శారీరకముగా జతకూడుటకు ప్రేరేపించినది ఉన్నత జీవజాతులలో భావోద్రేకముతో ముడిపెట్టినది అయిన కామవాంఛ తుట్టతొదకు సహజమైన అవసరం కానే కాదు. ఏలయన అది అసహజమైన దేహాత్మ బుద్ధిపై ఆధారపడినట్టుది. జీవితమే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ వంటిది. ఆత్మయే నిలిచి ఉన్నదై దేహమని పిలువబడి జీవతత్వములతో కూడిన యంత్రములకు ప్రాణం నసుగుతున్నది. చేతనము ఆత్మ యొక్క ప్రకట శక్తి. ఆ విధముగా చేతనము పూర్తిగా ఆధ్యాత్మిక సంఘటనే అయ్యున్నది. జీవము లేదా చేతనము జీవతత్వ యంత్రములో చిక్కుబడినదై యంత్రముతో తాదాత్మ్యం చెందినప్పుడు సంసారము కలిగినదై కామవాంఛ ఉదయించును. ఈ మాయా అస్తిత్వమును చక్కబరుచుకొని విశుద్ధమైన భగవంతుని అస్తిత్వమునకు తిరిగిపోవుటకు మానవ జన్మమును ఒక అవకాశముగా చూడవలెనని దేవదేవుడు భావించును. కానీ భౌతిక దేహముతో తాదాత్మ్యం ఒక సుదీర్ఘమైన చారిత్రక వ్యవహారం కనుక భౌతిక ఆసక్తమైన మనసు కోరికల నుండి వెంటనే బయటపడుట జనులకు అత్యంత కఠినమగును. కనుక వేదవాంగ్మయము పవిత్రమగు వివాహమును ఉపదేశించినది. దానిలో స్త్రీ పురుషులు ధర్మాదేశయుతమగు నియమిత ఆధ్యాత్మిక వైవాహిక వ్యవస్థను ఆశ్రయించగలరు. ఈ ప్రకారముగా గృహస్థ జీవనమును ఎంచుకొనిన సాధకుడు ఇంద్రియ తృప్తిని పొందుటయే గాక అదే సమయమున ధార్మికోపదేశ పాలనము చేయుచు హృదయములో భగవంతుని ప్రసన్నను చేయగలడు. అంతటా భగవంతుడు అతని భౌతిక వాంఛను ప్రక్షాళన చేయగలడు. కలియుగములో ఈ గహనమైన అవగాహన దాదాపుగా నశించినది. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు స్త్రీ పురుషులు మాంసము, ఎముకలు, రక్తము మున్నగు వాటితో తయారైన దేహముల పట్ల పరస్పర ఆకర్షణతో కేవలం పశువుల వలె జతకూడుతున్నారు. వేరు మాటలతో ప్రస్తుత నవీన భగవద్రహిత సమాజంలో మానవుల దుర్బలమగు బాహ్యమైన బుద్ధి ఆత్మను ఆవరించి ఉన్న స్థూల ఆవరణలను ఛేదించుకొని లోపలికి ప్రవేశింపదు. ఆ విధముగా గృహస్థ జీవనం దాదాపుగా ఉన్నత ప్రయోజనమును విలువను కోల్పోయినది. కలియుగములో వనిత ఆకర్షణీయముగా ఉన్నచో
నిజమునకు రతి సామర్థ్యము కలిగి ఉన్నచో మంచి వనితగా భావింపబడనని ఈ శ్లోకమునందు చెప్పబడింది. అట్లే రతిపరముగా ఆకర్షణీయుడైన పురుషుడు మంచి పురుషునిగా భావింపబడును. 20వ శతాబ్దపు జనులు సినీ తారలకు, పాటగాళ్లకు, మనోరంజన రంగంలోని ప్రముఖులకు వసగడే ప్రాముఖ్యము ఈ బాహ్య వ్యవహారమునకు సముచితమైన ఉపమానము. యథార్థమునకు వివిధ దేహములతో మైదన సుఖానుభూతిని పొందగోరుట, పాత సారాయిని కృత సీసాల నుండి త్రాగుటకు యత్నించడం వంటిదే. కానీ కలియుగములో కొద్ది మంది జనులే దీనిని అర్థం చేసుకొనగలరు. కలియుగములో ఒక వ్యక్తి కేవలము వేషధారణ చేతనే పూజారి లేదా బ్రాహ్మణుడు అగునని తుదిగా ఈ శ్లోకం పలుకుతున్నది. భారతదేశంలో బ్రాహ్మణులు యజ్ఞోపవీతములు ధరింతురు. కాగా ప్రపంచంలోని ఇతర ప్రాంతములలో పూజారి వర్గము ఇతర లాంఛనములను ధరింతురు. కానీ కలియుగమునందు మనుజుడు భగవంతుని గురించి ఎరుగకొనను ధర్మాధికారిగా నగుటకు ఈ చిహ్నములు చాలును. హరే కృష్ణ. యాక్చువల్గా ప్రస్తుతం మనం ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనకి రిలేట్ చేసుకోవచ్చు. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం, వివాహ వ్యవస్థ ఏ విధంగా పతనం చెందింది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. కలియుగంలో ప్రత్యేకించి వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా పతనం చెందింది. ఒకప్పుడు వివాహ వ్యవస్థ ఎలా ఉండేది? రిజిస్టర్ మ్యారేజ్లు ఉండేయా? ఒకప్పుడు అన్నీ అరేంజ్డ్ మ్యారేజెస్, అంగరంగ వైభవంగా కళ్యాణ మండపాలలో బంధుమిత్రుల సమక్షంలో మేళ తాళాల మధ్య వివాహం జరిగేది, అవునా కదా? ఇప్పుడు అలా ఏవో కొన్ని వివాహాలే జరుగుతున్నాయి అలా. ఇంకా మీరు పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళి చూస్తే కనుక, లేదంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆ కల్చర్ స్టార్ట్ అయింది. ఇష్టం వచ్చినట్లు జరుగుతాయి. ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటే అయిపోతుంది, 2 సంతకాలు పెడితే వివాహం అయిపోతుంది. ఓకే, టాప్ టు స్పీకర్ ఉంది. హరే కృష్ణ. మ్యూట్లో ఉండండి మాతాజీ. ఓకే, సో ఈ విధంగా వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎలా తయారైంది అంటే, కేవలం భౌతికమైనటువంటి ఆకర్షణతోటి ఒక వివాహం చేసుకోవడానికి స్త్రీ పురుషులకి అర్హత ఉందా లేదా అనేటువంటి నిర్ణయం వస్తుంది. ప్రస్తుతం మనం పెళ్లి చూపులు కూడా అలానే చూస్తాం. అబ్బాయి ఎలా ఉన్నాడు, ముక్కు ఎలా ఉంది, మూతి ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, ఎత్తు ఎంత ఉన్నాడు, బాడీ ఎలా ఉంది, పట్టుందా లేదా, మీసాలు ఉన్నాయా లేదా, జుట్టు తెల్లగా ఉందా, జుట్టు ఉందా లేదా, బట్టతల ఉందా, ఇవే చూస్తాం మనం వివాహానికి అర్హతగా, అవునా కదా? లేదంటే కులం చూస్తాం. ఇంతకు మించి ఏమైనా చూస్తామా మనం? మహా అయితే మనందరికీ కూడా ఎవరు రోల్ మోడల్స్ ప్రస్తుతం చూడండి. అందంగా ఉన్నవాళ్ళు, హీరోయిజం చూపించిన వాళ్ళు, బాగా ఫైట్లు చేయగలిగిన వాళ్ళు, బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు, హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళు మనకు రోల్ మోడల్స్. వాళ్ళకు ఉన్నటువంటి అర్హతల్లో ఏమిటి అంటే, చూడడానికి ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది మాత్రమే అర్హత. అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని అలానే ప్రేమిస్తున్నారు, అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని అలానే ప్రేమిస్తున్నారు. అదొక్కటే నిదర్శనమైంది. కానీ నిజానికి వివాహ వ్యవస్థ అనేటువంటిది దేనిపై ఆధారపడి ఉండాలి అని అంటే, అందుకనే మన వాళ్ళందరూ కూడా జాతకాలు అన్నీ చూస్తారు. జాతకాలు చూసి ఆ వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకొని, ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు ఏ విషయానికి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఆ వ్యక్తి మన అమ్మాయి యొక్క నేచర్కి సరైన వాడా కాదా అని ఉంటాయి కదా, గణాలు కలుస్తున్నాయా లేదా అని తెలుసుకొని అప్పుడు వివాహం చేస్తారు ఒకప్పుడు. ఇప్పుడు అలా చేయట్లేదు. నచ్చితే చాలు, జాతకాలేంటి జాతకాలని, ఇంకా మూఢనమ్మకాలని అంటారు మనల్ని జాతకం చూపిస్తే కదా. కానీ ఎందుకు అలా చేస్తారు? ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహాలు ఎలా జరిగాయి, ఆ వివాహం యొక్క లక్ష్యం ఏమిటి అని చూస్తే, ఆ వివాహాల యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక పురోగతి. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కాదు ముఖ్యం. స్త్రీ పురుషుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి, పురుషుడు స్త్రీ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహకరించగలిగితే అది సరి అయినటువంటి దాంపత్యం. ఒకవేళ అలా జరగలేదనుకోండి, మీరు గుడికి వెళ్తుంటే మీ హస్బెండ్ వద్దంటున్నాడు అనుకోండి, అది సరైన దాంపత్యం అవ్వదు. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నా కానీ మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, భార్య భర్త సహకరించుకోగలిగితే అది సరి అయినటువంటి జీవన విధానం, సరి అయినటువంటి దాంపత్య విధానం. అలా కాకుండా కేవలం భౌతిక ఆకర్షణల కోసమే కనుక వివాహం చేసుకున్నట్లయితే అది పతనం చెందినటువంటి వైవాహిక వ్యవస్థ.
ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉంది అనేటువంటి ఒకే ఒక, లేదంటే వాళ్ళ వెనకాల ఎంత ఐశ్వర్యం ఉంది, వీళ్ళ వెనకాల ఎంత ఐశ్వర్యం ఉంది, వీడు ఒక పనికిమాలిన వాడైనా సరే వాడి జీవితాంతం మా అమ్మాయిని పోషించగలడా లేదా వాడికున్న ఆస్తితోటి, ఇవి మనం చూసేది. అవునా కదా? ఒక వ్యక్తి అర్హత ఎలా నిర్ణయిస్తాము? ఆ వ్యక్తికి ఉన్నటువంటి అందంతోటో ఐశ్వర్యంతోటో నిర్ణయిస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది? వివాహ వ్యవస్థ అంతా కూడా పతనం చెంది ఆధ్యాత్మికత అనేటువంటిది లేకుండా పోతుంది భవిష్యత్ తరాలలో. అందుకనే మన పూర్వజులు చూస్తే వాళ్ళు ఎంతో కొంత ధార్మికంగా ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నారు. కానీ మన వరకు వచ్చేసరికి అదంతా కూడా తగ్గిపోయింది. ఇక మన తర్వాత తరాల వాళ్ళకి కనీసంగా ఆ విలువలు అనేటువంటివి మిగలవు, కొంచెం కూడా ఉండవు, పూజలు కూడా ఉండవు. ఎప్పుడు పండగో తెలియదు. మనం అందరం కూడా సెలవులు ఇచ్చుకుంటాం ఆఫీసుల్లో, స్కూల్స్లో. దసరా, దీపావళి ఇలాంటి ఫెస్టివల్స్, ఉగాది, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్కి సెలవులు ఇస్తారు. కానీ రాబోయే తరాలలో సెలవులు ఇచ్చినా కానీ ఎందుకు సెలవు ఇచ్చారు, ఏం చేయాలి ఈ పండక్కి అని అడుగుతారు మనల్ని. ఎందుకు? ఎందుకంటే ఒకప్పటిలాగా మనము పండగల్ని సెలబ్రేట్ చేసుకోవట్లా ఇప్పుడు. ఒకప్పటిలాగా పూజలు పురస్కారాలు ఇప్పుడు జరగట్లా. అందుకనే మనకి మన యొక్క సంస్కృతి మనం మర్చిపోయాం. కలియుగం కదా, కలియుగ ప్రభావం వల్ల రాబోయే తరాలలో పూర్తిగా వైదిక సంస్కృతి ప్రకారంగా జీవించటం అనేటువంటిది పోతుంది. ఎవరి ఇంట్లో అయితే ఇలాంటివన్నీ ఉంటాయో వాళ్ళ పిల్లలు కూడా చూడండి ధార్మికంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చివరికి వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి వివాహం చేసుకోవాలంటే అవతల అమ్మాయి కూడా జపం చేస్తుందా లేదా, కృష్ణ చైతన్యంలో ఉందా లేదా, ఆ అమ్మాయికి ఇలాంటి భౌతికంగా ఉండేటువంటి అమ్మాయి ఉల్లిపాయ తింటుందా, ఎల్లిపాయ తింటుందా, ఇలాంటి అన్ని ఆలోచించి వివాహం చేసుకుంటారు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అదే కృష్ణ చైతన్యంలో లేకపోతే మాది కూడా మట్టోడా ఏది చూడరు, ఏ కులం అని కూడా చూడరు. ఆకర్షణ ఉంటే చాలు వివాహం చేసుకుంటారు. కానీ ఆ వివాహము అనేటువంటిది ఎంతకాలం నిలబడుతుంది? ఒక వ్యక్తికి తన గుణము అనేటువంటిది తన పుట్టుకతో కొంత వస్తుంది. ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ఎంత ఎంత సైంటిఫిక్గా మనం ఆలోచించినా కానీ ఒక వ్యక్తి వేషధారణతోటి ఆ వ్యక్తి యొక్క లక్షణాలన్నీ మారిపోవు. అందుకనే మనం కంపాటబిలిటీ చూడాలి. వివాహ వ్యవస్థలో కంపాటబిలిటీ చూడటం అనేటువంటిది చాలా చాలా అవసరం. చూడడానికి బాగున్నాడు, నా ఆలోచనలు ఆయన ఆలోచనలు కలుస్తున్నాయి, నాకు అన్నిటికీ సహకరిస్తాడు అని అనుకుంటే సరిపోదు. పుట్టుక కూడా కలవాలి. కలవకపోతే ఏమవుతుంది? చాలా విషయాల్లో తేడాలు వస్తాయి తర్వాత. మన ఆచార వ్యవహారాలు వాళ్ళ ఆచార వ్యవహారాలకు సూట్ కానప్పుడు మనం అక్కడ బ్రతకడం కష్టమవుతుంది, మనం అక్కడ ఉండడం కష్టమవుతుంది, వాళ్ళు మన దగ్గర ఉండడం కష్టమవుతుంది. ప్రతిదానికి మనస్పర్ధలు వస్తాయి, ప్రతిదానికి గొడవలు అవుతాయి అనుక్షణం. అంతకుముందు ఉన్న ఆకర్షణ ఇప్పుడు ఉండదు. ఏ ఆకర్షణతో వివాహం చేసుకున్నామో ఆ ఆకర్షణ పోయిన తర్వాత ఆ కంపాటబిలిటీ ఉండదు, ఒకళ్ళతో ఒకళ్ళు బతకలేరు. అందుకనే ఇప్పుడు వ్యవస్థలో విడాకులు. ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు అసలు విడాకులు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు విడాకులు తీసుకోవడం అనేటువంటిది లేదు వాళ్ళకి. వాళ్ళు చక్కగా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని పూర్తి కాలం పాటు దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేరు, ఇప్పుడు అలా ఉండట్లేదు. ఎందుకు? ఆకర్షణ పోయిన తర్వాత అసలు ప్రవర్తనలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఆకర్షణ పోతుందో మనలో ఉన్నటువంటి నీచ గుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అవి దానివలన మనము ఆ కంపాటబిలిటీని కోల్పోయి వివాహ వ్యవస్థని మనము కల్మషం చేసేస్తున్నాం. కాబట్టి భౌతికమైనటువంటి కోరికల ప్రాతిపదికన వివాహం అనేటువంటిది జరగకూడదు. అది కేవలం ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రమే ఉద్దేశించబడిందై ఉండాలి ఆ వివాహ వ్యవస్థ అనేటువంటిది. ఇంకొక ముఖ్య విషయం, కలియుగంలో వ్యక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. ఒక ద్విజత్వాన్ని పొందినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు, పూజారి, అర్చా విగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది జరుగుతుంది.
వానికి శాస్త్రం గురించి తెలిసి ఉండాలి. వానికి వేదం అంటే ఏంటో తెలిసి ఉండాలి. వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలు తెలిసి ఉండాలి. మంత్రాలు తెలిసి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడు అవడానికి అలాంటి ఏమీ లేవు. యజ్ఞోపవీతం కూడా ధరించాల్సినటువంటి అవసరం లేదు. కనీసం చివరికి భగవంతుడి గురించి తెలియకపోయినా కానీ ఆ వ్యక్తి బ్రాహ్మణుడు అయిపోతున్నాడు. ఒక నాస్తికుడు, భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అయిపోతాడు. మీరు వెళ్ళి చూడండి, ఒకప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉన్నారు. గడ్డాలు, మీసాలు స్టైలిష్గా పెంచుకొని బ్రాహ్మణ వృత్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి బ్రాహ్మణుడు గడ్డం మీసాలు పెంచుకోకూడదు. గడ్డం మీసం ఉన్నటువంటి వ్యక్తి శూద్రుడు. కానీ ఒక బ్రాహ్మణుడు చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా శుద్ధిగా ఉండాలి. అలాంటివి బ్రాహ్మణత్వం కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు పూజారుల్లా చలామణి అవుతున్నారు. వేషధారణతోటి మాత్రమే పూజారులు అవ్వలేరు, కానీ వాళ్ళ గుణగణాలతోటి కూడా పూజారులు అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి నచ్చినట్లు సినిమా యాక్టర్లకి మనం ఎలా ఆకర్షితులు అవుతున్నామో, మనం చేసుకోబోయేటువంటి వ్యక్తిలో కూడా, చేసుకోబోయేటువంటి స్త్రీలో కూడా ఒక హీరోనో ఒక హీరోయిన్నో చూసుకుంటూ మనం వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది సరైనటువంటి వివాహ వ్యవస్థ కాదు అని మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం, నాగలక్ష్మి మాత. లింగమేవాశ్రమాఖ్యాత అవన్యోన్యాపత్తి కారణం లింగమేవ శ్రమాఖ్యాతో అన్యోన్యాపత్తి కారణం అవృత్యా న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః. అవృత్య న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః. మనుషుని ఆధ్యాత్మిక స్థితి కేవలము బాహ్య చిహ్నమును బట్టి నిర్ణయింపబడును. అదే ఆధారంగా జనులు ఒక ఆశ్రమ స్థితి నుండి వేరొక ఆశ్రమ స్థితికి మారుచుందురు. మనుషుడు మంచి జీవికను సంపాదించినచో అతని ఔచిత్యం తీవ్రంగా సందేహించబడును. వాక్చాతుర్యం కలవాడు పండితునిగా పరిగణింపబడును. భాష్యం. కలియుగమునందు బ్రాహ్మణ వర్ణము కేవలము బాహ్య చిహ్నములతోనే గుర్తింపబడినని గడిచిన శ్లోకము తెలిపినది. ప్రస్తుత శ్లోకము అదే నియమమును ఇతర ఆశ్రమములకు అనగా క్షత్రియులకు, వైశ్యులకు, చివరగా శూద్రులకు అన్వయించుచున్నది. దారిద్ర్యం అన్నది సోమరితనంనకు, మురికితనంనకు, మూర్ఖత్వంనకు, అనైతికతకు, వ్యర్థతకు సూచకమని నవీన సామాజికవాదులు నిరూపించి ఉన్నారు. కానీ భగవద్భావనాయుత సమాజంలో పలువురు వ్యక్తులు భౌతిక సంపత్తుల ప్రాప్తి కొరకు గాక జ్ఞాన ఆధ్యాత్మిక అన్వేషణకే తమ జీవితంలో సహజంగా అంకితం కావించగలరు. ఈ విధంగా సరళము తపోమయమైన జీవనం పట్ల అభిరుచి, బుద్ధిని, ఆత్మ నిగ్రహమును, జీవిత ఉన్నత ప్రయోజనం పట్ల రుచిని సూచించును. యథార్థమునకు దారిద్ర్యమే ఈ గుణములను కలుగజేయనని, కాకపోయినను ఒకప్పుడు అది వీటికి దోహదపడవచ్చునని. కానీ కలియుగంలో ఈ అవకాశం తరచుగా విస్మృతికి గురియాగును. భ్రమపూర్వకము కలియుగంలో బుద్ధి వికాసముకు వేరొక ప్రమాదంగా తయారైంది. నవీన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రతి విద్యాశాఖకు ఒక సాంకేతికమైన గూఢమైన పేరు పెట్టి ఉన్నారు. ఎవరినూ అర్థం చేసుకోనలేనిది మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన కారణంగా ప్రవచనం చేసినప్పుడు వారిని జనులు మహాపండితులని భావించరు. పాశ్చాత్య సంస్కృతిలో గిల్లికు తత్వవేత్తలు జ్ఞానము, నిర్మలత కన్నను అలంకారికతకు సామర్థ్యం ప్రాధాన్యం ఇచ్చుటలో ముందంజ వేసరు. వీరి తత్వమే 20వ శతాబ్దంలో మిక్కిలి వర్ధిల్లుచున్నది. నవీన విశ్వవిద్యాలయంలో చెంత అనంత పరిమాణంలో సాంకేతిక సమాచారం ఉన్నప్పటికీ జ్ఞానం పరిమితంగా ఉన్నది. పలువురు నవీన తత్వవేత్తలు ఉన్నత ఆధ్యాత్మిక సత్యమును గురించి అవగాహన లేని వారైనను మాట వరుసకు మంచి వక్తలు అయి ఉన్నారు. దాదాపుగా జనులెవరు వారి అజ్ఞానంను గుర్తించలేదు. థ్యాంక్ యూ. మనుషుని యొక్క ఆధ్యాత్మిక స్థితి కేవలం బాహ్య చిహ్నములను బట్టి నిర్ణయింపబడును. ఇది కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి. బాహ్య చిహ్నాలను చూసి మనిషి ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తాం మనం. అదే ఆధారంగా జనులు ఒక ఆశ్రమ స్థితి నుంచి వేరొక ఆశ్రమ స్థితికి మారుచుందరు. మనుషుడు మంచి జీవికను సాధించినచో అతని ఔచిత్యము తీవ్రంగా సందేహింపబడును. వాక్చాతుర్యము కలవాడు పండితునిగా పరిగణింపబడును. ఎవరైతే బాగా మాట్లాడగలరో వాడు పండితుడు. అందుకనే టీవీలలో కూడా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వాని యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళకి బయటపడదు. ఉన్నారా పండితులు చాలామంది? ఛందస్సు తెలిసినటువంటి వాళ్ళు, సంగీతం, తెలుగు బాగా తెలిసినటువంటి వాళ్ళు, సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ప్రవచనాలు ఇస్తూ ఉంటారు.
ప్రవచనం ఇచ్చే ప్రతి ఒక్కడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి అని మనం అనుకుంటే మనం పొరపాటు చేసినట్లు అని చెప్తున్నారు. కానీ కలియుగంలో అలాంటి వ్యక్తులనే భక్తులు అని అనుకుంటున్నాం, అలాంటి వ్యక్తులనే పండితులు అని అనుకుంటున్నాం మనం కదా. అందుకనే ఇప్పుడు చాలా విషయాలని మనం న్యూస్లో వింటూ ఉన్నాం. ఉం? ఆమ్, ఎలా అంటే ఒక పీఠాధిపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా కామానికి బలి అవుతున్నాడు అని. పీఠాధిపతి అని చెప్పుకోవడానికి బయటికి అర్హత, కానీ వెనకాల చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి పనులు. ఒక సామాన్యమైనటువంటి మానవుడు కూడా చేయనటువంటి క్రైమ్స్, తప్పులు అలాంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. అంటే పీఠాధిపతి అనేది ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగును చూసి మనం అందరం కూడా గొప్ప పండితుడు, గొప్ప విద్వాంసుడు, గొప్ప పూజనీయుడు అని భావించి మనం వాళ్ళని పూజిస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి సంపద కోసం మనల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నారు. మనల్ని అందరినీ కూడా మోసం చేయడం కోసం మాత్రమే వాళ్ళు అలాంటి వేషధారణ వేసుకున్నారు. అందుకనే ఇప్పుడు చూడండి, కలియుగంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే, దేవాదాయ శాఖ అమాత్యులు ఎవరైతే ఉంటారో, అంటే మంత్రులు, లేకపోతే ఆ దేవాలయాలకు ఉండేటువంటి చైర్మన్లు, ఎలాంటి వాళ్ళు ఉంటున్నారండి? బ్రాహ్మణులు ఉంటున్నారా? కనీసంగా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక పీఠాధిపతులు లాంటి వాళ్ళు ఉంటున్నారా? లేదంటే ఒక ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటున్నారా? ఉండట్లేదు. కనీసంగా హిందూ ఉంటున్నారా? అది కూడా జరగట్లేదు. అందుకనే ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా కలుషితం అయిపోయాయి. మనం చూస్తే ఉన్నాం వార్తల్లో ఏం జరుగుతున్నాయో. ప్రసాదాలలో కల్తీ, భగవంతుడి సేవలో నాణ్యత లేకపోవడం, భక్తులకి పెట్టేటువంటి వసతుల్లో ఇచ్చేటువంటి వసతుల్లో నాణ్యత లేకపోవడం, వాళ్ళకి పెట్టేటువంటి ప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం, కల్తీలు జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం చూస్తూనే ఉన్నాం కదా, వింటూనే ఉన్నాం కదా వార్తల్లో. ఎందుకు? అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే హిందువులు కాదు. హిందూ దేవాలయాల యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళకి తెలియదు. భగవంతుడి సేవ ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. అలాంటి వ్యక్తులకి చివరికి పూజారులు కూడా వెళ్ళి దండాలు పెట్టాలి. భగవంతుడి సేవ చేసేటువంటి పూజారులు కూడా వెళ్ళి దండం పెట్టాలి. వాళ్ళు ఎంత జీతం ఇస్తే అంత జీతం వీళ్ళు తీసుకోవాలి, పూజారులు తీసుకోవాలి. అలాంటి పరిస్థితి కలియుగంలో ఉంది. కాబట్టి మనకి ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనం చెంది ఉంది. వాళ్ళకి తెలియదు ఈ కల్తీ వల్ల జరిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బు, ఏ విధంగా కుంభకోణాలు చేయొచ్చు, ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు. అందుకోసం భగవంతుడికి అపరాధం చేసినా పర్వాలేదు, భక్తులని మోసం చేసినా పర్వాలేదు. అందుకనే వాళ్ళు అన్ని రకాల తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక పండితుణ్ణి నియమించాలి, ఒక భక్తుడిని నియమించాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ వ్యవస్థ అనేటువంటిది ఇలా కలుషితం అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది, ధర్మం నిలబడుతుంది, మనందరికీ కూడా భగవంతుడి పట్ల ఒక ప్రేమ అనేటువంటిది కలుగుతుంది, మనకి వెళ్ళి భగవంతుడికి సేవ చేయాలి అని అనిపిస్తుంది. అలా మనం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కుంభకోణాలు చూస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? దేవుడి సేవ కోసం వేస్తున్నాం మనం డబ్బులు. కానీ ఆ డబ్బులు ఒక వ్యక్తి చేతికి వెళ్ళిపోతున్నాయని తెలిస్తే మనం వేస్తామా? వేయం. కానీ జరుగుతున్నది అదే కదా. ఎవరో ఏదో దొంగిలించి మరీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు మేడలు మిద్దులు కట్టుకుంటున్నారు, భగవంతుడికి భక్తుడు ఇచ్చినటువంటి విరాళాలు. సో అలాంటి ఒక పతనావస్థకి ప్రస్తుత కలియుగంలో ఆధ్యాత్మికత అనేటువంటిది పడిపోయింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. మల్లేశ్వరి ప్రమీల మాతాజీ. అనాఢ్యతైవ సాధుత్వే సాధుత్వే దంభ ఏవతు. అనాఢ్యతైవ సాధుత్వే సాధుత్వే దంభ ఏవతు. స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాదనం. స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాదనం. ధనము లేనిచో మనుజుడు అపవిత్రునిగా తీర్మానించబడును, కపటత్వము సద్గుణముగా అంగీకరించబడును. వివాహం కేవలం వాక్కుల సమ్మతిచే ఏర్పాటు చేయబడును. కేవలం స్నానము చేసినచో తాను జనులలోనికి వెడలుటకు యోగ్యుడనగుదునని వ్యక్తి భావించును.
భాష్యము. దంబాను పదము నీతిపరులను తలుచుకున్నది కపటిని సూచించును. అటువంటి వాడు సాధువుగా నగుట కన్నను సాధువు వలె గోచరించుట్లో మిక్కిలి కలిగి ఉండును. ఏకైక మార్గము, ఏకైక సత్యము, ఏకైక వెలుగు తమ చెంతనే ఉన్నదని పలుకడి దాంభికులు, కపటులు, ధార్మిక ఛాందసులు కలియుగమునందు పెక్కు సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ దేశంలో ఈ విధమైన స్వభావము, ధార్మిక స్వాతంత్ర్యం మాతాజీ నాయిస్ వస్తుంది, మీ మాట సరిగా వినపడట్లా. హరే కృష్ణ. ఇప్పుడు బాగుంది, చదవండి. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ ఉంది ప్రభు. దంబాను పదము నీతిపరుణ్ణని తలసుకొనడి కపటిని సూచించును. అటువంటి వాడు సాధువుగా నగుట కన్నను సాధువు వలె గోచరించుటతో మిక్కిలి అక్కర కలిగి ఉండును. ఏకైక మార్గము, ఏకైక సత్యము, ఏకైక వెలుగు తమ చెంతనే ఉన్నదని పలికడి దాంభికులు, కపటులు, ధార్మిక ఛాందసులు కలియుగమునందు పెక్కు సంఖ్యలో ఉన్నారు. పలు దేశములలో ఈ విధమైన స్వభావము, ధార్మిక స్వాతంత్ర్యమును అణచివేసి ఉన్నారు. పలు దేశంలో విధమైన స్వభావము, ధార్మిక స్వాతంత్ర్యమును అణచివేసి జ్ఞానపూర్ణమైన ఆధ్యాత్మిక చర్చకు అవకాశం నశింపజేసినది. అదృష్టవశాత్తు పాశ్చాత్య జగత్తులో ధార్మిక భావ ప్రకటనకు స్వాతంత్ర్యం ఉన్నది. కానీ పాశ్చాత్య జగత్తునందు దాంభికులు ఇతర సంప్రదాయములకు చెందిన శ్రద్ధావంతులకు అనుయాయులను పనికిరాని వారిగా, సైతానులుగా భావింతురు. పాశ్చాత్య ధార్మిక ఛాందసులు సాధారణంగా పొగత్రాగుటకు, మద్యపానము, మైథునము, జూదము, పశువధ వంటి చెడు అలవాట్లకు మరిగియుందురు. కృష్ణ చైతన్యోద్యమ అనుయాయులు అక్రమ సంబంధమునకు, మత్తు పదార్థ స్వీకారమునకు, జూదమునకు, పశువధకు ఖచ్చితంగా దూరముగా ఉన్నప్పటికీ వారి జీవితములు నిరంతర భగవత్ స్థుతికి అంకితమైనప్పటికీ భగవంతుని అటువంటి ఖచ్చితమైన తపస్సు, భక్తి, సైతానయుక్తులు అని దాంభికులు కొట్టివేయుదురు. ఈ విధముగా పాపులు ధార్మికులుగా చలామణి కాగా సాధువులు దానవులుగా నిరసించబడుదురు. ఆధ్యాత్మిక యొక్క పరమ ప్రాథమిక ప్రమాణమును అర్థం చేసుకున్నట్లోని దయనీయమైన అశక్తత కలియుగము యొక్క ప్రధాన లక్షణమైనది. ఈ యుగములో వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోవును. వివాహ ప్రమాణ పత్రము ఒక్కొక్కప్పుడు కేవలం ఒక కాగితము ముక్కగా తీసి పారవేయుట అప్పుడే ఆరంభమైనది. వివాహం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనమును మరచిన వారై, మైథున సుఖమే వైవాహిక జీవన లక్ష్యమని పొరబడిన వారై, కాముకులకు స్త్రీ పురుషులు చట్టబద్ధమైన బాంధవ్యమునకు సంబంధించిన ఆచారములు, బాధ్యతలు లేకుండానే మైథున క్రియలో పాల్గొనుచున్నారు. మైథునము సహజమైనది అని అట్టి మూర్ఖులు వాదింతురు. కానీ మైథునము సహజమైనచో గర్భధారణము, శిశుజననం కూడా సహజమైనదే కదా. శిశువును తల్లిదండ్రులు ప్రేమతో పెంచుట, యథార్థములకు ఆ పిల్లవానికి జీవితాంతము అదే తల్లిదండ్రులు ఉండుట నిక్కముగా సహజము. శిశువుకు తల్లిదండ్రులు ఇద్దరి పోషణము అవసరమని మనస్తత్వ అధ్యయనము వెల్లడించినది. ఈ విధముగా మైథునముతో పాటు శాశ్వతమైన వివాహ ఏర్పాట్లు చేయుట కూడా సహజము కాగలదు. కపటులకు జనులు అనియంత్రితమైన మైథునమును సమర్థించుకున్నట్టుకు అది సహజమే అని పలికిను. మైథునము యొక్క సహజ పరిణామమైనట్టు గర్భమును నివారించుటకు గర్భ నిరోధములను వాడుచున్నారు. అవి చెట్లకు కాయినవి కాదు కదా, అనగా గర్భ నిరోధములు సహజములు కానే కావు. ఈ విధముగా కపటము, మూర్ఖత్వం కలియుగమునందు మితిమీరిపోయినది. ప్రస్తుత యుగములో జనులు తమ దేహములను సముచిత రీతిలో అలంకరించుటను నిర్లక్ష్యపరుతురని ఈ శ్లోకము ముగింపుగా పలుకుచున్నది. మానవుడు నానా విధములైన ధార్మిక ఆభూషణములతో దేహమును అలంకరించుకొనవలెను. వైష్ణవులు తమ దేహములను భగవన్నామాంకితమైన తిలకములతో అలంకరించుకొనెదరు. కానీ కలియుగములో ధార్మిక, లౌకిక ఆచారములను విచక్షణారహితముగా త్రోసిపుచ్చబడును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధనము లేనిచో మనుజుడు అపవిత్రుడుగా తీర్మానించబడును. కపటత్వము సద్గుణముగా అంగీకరింపబడును. వివాహము కేవలం వాక్కుల సమ్మతిచే ఏర్పడుచుండును. ఇవన్నీ కలియుగంలో లక్షణాలు. కేవలం స్నానము చేసినచో తాను జనులలోకి వెడుటకు యోగ్యుడును అగుదునని వ్యక్తి భావించును. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రస్తుత కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు. ఆల్రెడీ కలియుగం బాగా ముదిరిపోయినట్లే అనిపిస్తుంది ఇందులో చెప్పినటువంటి విషయాలను చూస్తుంటే. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద మనిషిగా చలామణి అయ్యేటువంటి వ్యక్తి ఏం చెప్పినా కానీ మనం అందరం కూడా వింటాం. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు గ్రామాల్లో చూడొచ్చు. గ్రామాల్లో పెద్ద మనుషులుగా ఎవరు చలామణి అవుతారు? ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల మధ్యకి తీసుకెళ్తే వాళ్ళు తీర్పునిస్తారు, తీర్మానం చేస్తారు. ఎందుకు వాళ్ళు పెద్ద మనుషులు అయ్యారు? వాళ్ళకున్న అర్హత ఏమిటి? కేవలం వాళ్ళు ధనవంతులై ఉండడం వల్ల.
ధనవంతులు ఏం చెప్తే అది న్యాయం అయిపోదు. కానీ ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ న్యాయాన్ని నిర్ణయించేటువంటి అధికారాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి, ఎవరైతే మోసం చేసి సంపాదించగలడో అలాంటి వ్యక్తిని గొప్పవాడిగా చూస్తాం. న్యాయంగా సంపాదించేటువంటి వ్యక్తి తక్కువగా సంపాదిస్తాడు. మోసం చేసి సంపాదించేటువంటి వ్యక్తి చాలా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తాడు. డబ్బు ఎక్కువగా సంపాదించినప్పుడు ఎలా సంపాదిస్తున్నావు అని ప్రశ్నించి ఆ తర్వాత ఆ మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇవ్వం. ఎలా సంపాదిస్తే ఏంటి, సంపాదన ముఖ్యం. మోసం చేసి సంపాదిస్తే ఏంటి, మోసం చేయకుండా సంపాదిస్తే ఏంటి, చీటింగ్ చేస్తే ఏంటి, చీటింగ్ అయిపోతే. రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తులు పదవులు సాధించాలి అని అంటే మోసాలు చేయాలి, కుట్రలు చేయాలి. అలా చేస్తేనే వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు అనేటువంటివి వస్తాయి. మరి ఆ ఉన్నతమైనటువంటి పదవి వచ్చినటువంటి వ్యక్తిని మనం ఎలా గౌరవిస్తాము? చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తాం, గొప్ప స్థానాన్ని ఇస్తాం, చీఫ్ గెస్టులుగా పిలుస్తాం. ఏదైనా ఫంక్షన్లో జరిగినా ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి మంచి ఆసనాన్ని వేస్తాం, కూర్చోబెడతాం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మర్యాదలు చేస్తాం. ఎందుకు? మోసం చేసి కుట్రలు చేసి పదవిని పొంది ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి గౌరవం చూడండి ఎలా ఉందో. న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ మోసము చేయనటువంటి వ్యక్తి సామాన్యుడిగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనము స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టి ఆయన యొక్క ఉపన్యాసం ఇస్తే వినాలి అని మనం ఎవరో అనుకో కదా. అది మనం ఎవరికి విలువనిస్తున్నాము అనేటువంటిది. అంటే ఎవరికి దుర్గుణాలు ఉంటాయో ఆ వ్యక్తి సద్గుణవంతుడిగా భావిస్తాం. తర్వాత వివాహము అనేటువంటిది కేవలం వాక్కుల సమ్మతిచే జరుగును. ఒకప్పుడు వేద మంత్రాల మధ్య జరిగేటువంటి వివాహం ఇప్పుడు వాక్కులతోటి. ఎలా జరుగుతుంది ఇప్పుడు వాక్కులతోటి? ఇప్పుడు మీరు చూడండి, నీకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఎస్. నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఎస్. ఎస్ ఎస్ అంటే చాలు, పెళ్ళి అయిపోయినట్టే. జరుగుతుందా లేదా ఇప్పుడు ఇలా? ఇదే వివాహమా? వైదిక సంస్కృతి ప్రకారంగా మంగళ వాయిద్యాల మధ్య మంత్రాలతోటి వేద మంత్రాల మధ్య జరగాల్సినటువంటి వివాహం కాస్త అగ్ని చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారు. అలాంటివన్నీ ఏ ఆచారాలు లేకుండా నీకు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా, నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా, ఈ రెండింటికి సమ్మతం అయితే చాలు. ఇక సమ్మతి అని చెప్తే చాలు. విడాకులు కూడా అలానే. నాకు విడాకులు కావాలి అని 3 సార్లు చెప్తే విడాకులు వచ్చేస్తాయి. త్రిపుల్ తలాక్ అని చెప్తే చాలు, విడాకులు వచ్చేస్తాయి. అదే వైదిక సంస్కృతి. అంటే వివాహము అనేటువంటిది ఎందుకు చేసుకుంటారు అని అంటే, ఆ భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండడం కోసం చేసుకుంటారు. అంతే తప్ప మధ్యలో విడిపోవడం కోసం వివాహం అనేటువంటిది చేసుకోరు. కానీ విడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? విడిపోవడం వల్ల పుట్టినటువంటి పిల్లలకి ఒక తల్లో ఒక తండ్రో మిగులుతాడు తప్ప ఇద్దరు ఉండరు. పుట్టిన పిల్లలకి తల్లి తండ్రి ప్రేమ, ఇద్దరి ప్రేమ అవసరం. కానీ ఎంతమంది పిల్లలకి తల్లి తండ్రి ప్రేమ ఇద్దరిది దొరుకుతుంది? చాలా అరుదుగా దొరుకుతుంది కదా. చాలామంది తల్లిదండ్రులు విడిపోవడం కారణంగా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ దొరకటం లేదు. ఇది చాలా అన్యాయం. లేదు అంటే ఒకవేళ తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమ దొరకనటువంటి ఆ పిల్లవాడు ఏమైపోతాడు? భవిష్యత్తులో విలువలు లేకుండా పెరుగుతాడు. ఆ వ్యక్తి అన్ని అరాచకాలు, ఘోరాలే చేస్తాడు పెరిగిన తర్వాత. ఒక మంచి మనకి భగవద్గీతలో కూడా వచ్చింది కదా, అర్జునుడు చెప్పాడు కదా, నేను యుద్ధం చేయకపోవడానికి ఒక కారణం ఏమిటి అని అంటే, భార్యలకి భర్తలు చనిపోతారు, భర్తలు చనిపోవడం వల్ల భార్యలందరూ విధవలు అయిపోతారు, ఆ విధవలు అయిపోవడం వల్ల వాళ్ళ పుత్రులందరికీ కూడా తండ్రి లేకుండా పోతాడు, పెద్ద దిక్కు లేకుండా పోతుంది. అలా అవడం వల్ల ఏమవుతుంది? సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అందుకని నేను చంపను అని అంటాడు. ఓకే, కానీ ఇక్కడ చంపాల్సిన అవసరం లేదు. విడాకులు ఇచ్చేసుకుని నువ్వు నా ఇంటికి రాకు, నేను నీ ఇంటికి రాను, నీ ఇల్లు వేరు నా ఇల్లు వేరు, పిల్లలు నాతో ఉంటారు, లేకపోతే పిల్లలు కూడా పంచుకుంటారు. ఒక పిల్లగాడు నీ దగ్గర, ఒక పిల్లగాడు నా దగ్గర. మరి విడిపోయే వాళ్ళు ఎందుకు పిల్లలను కన్నారు? పిల్లలను కనడం అనేటువంటిది సహజమైనటువంటిది. పెళ్లి చేసుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారు అని అనుకుంటారు. కానీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, కరెక్టే. కానీ ఆ పిల్లలకి జీవితాంతం తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇద్దరిని అందించడం కూడా అవసరమే. అలా అందించలేనప్పుడు పిల్లలను కనకూడదు. అందుకని వివాహ వ్యవస్థ అనేటువంటిది ఆ విధంగా భ్రష్టు పట్టిపోయింది.
కేవలం స్నానం చేస్తే చాలు నేను అందరితో కలిసిపోవడానికి యోగ్యుణ్ణి అని అనుకునేటువంటి స్థితి కూడా వస్తుందంట. ఓకే, ప్రస్తుత యుగంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీస్. ఇంకా కలియుగ లక్షణాలని 6వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభు హరే ప్రభుజీ.